జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అల్వాల్ వెంకటాపురం డివిజన్ భూదేవి నగర్ లో పర్యటించారు. ఈ ప్రాంతంలో నివసిస్తున్న పేద మధ్యతరగతి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యవసరంగా 2 పడక గదులు ఇల్లు ఇక్కడ కేటాయించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని అన్నారు. తెలంగాణ జాగృతి మేడ్చల్ జిల్లా జనంబాటలో మొదటి రోజు ఉప్పల్ నియోజకవర్గ పర్యటన పూర్తి చేసుకుని మల్కాజ్గిరిలోకి రావడం జరిగింది. మరి మల్కాజ్గిరిలో ఇక్కడ భూదేవి నగర్కి వచ్చినాం. చాలా దయనీయమైనటువంటి పరిస్థితి. కంప్లీట్ గా పట్టాల పక్కన దాదాపు ఒక 350 మంది మొత్తం కూడా చిన్న గుడిసెలు వేసుకొని 40 సంవత్సరాల నుంచి బతుకుతున్నటువంటి పరిస్థితి. మరి ఇదే భూదేవి నగర్ కి అందరు వచ్చిపోయినారు. పెద్ద నాయకులు కేసీఆర్ గారు వచ్చిపోయినారు, రేవంత్ రెడ్డి గారు వచ్చిపోయినారు. అసలు రాని నాయకుడు లేదు. అయినప్పటికీ వీరి సమస్య తీరలేదు. నిజంగా ఈ రాష్ట్రంలో అత్యవసరం ఎవరికన్నా డబుల్ బెడ్రూమ్ ఇవ్వాలి అంటే, అత్యవసరంగా ఎవరికైనా ఇల్లు ఇవ్వాలంటే అది భూదేవి నగర్ లో ఉన్న వాళ్ళకే ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ మహిళలకు కనీస ఆత్మగౌరవం లేకుండా వారు అవసరార్థాలకు బయటికి వెళ్లేటటువంటి పరిస్థితి లేదు. బాత్రూమ్స్ లేవు, స్నానం చేసే పరిస్థితి లేదు. మరి చిన్నపిల్లలకు, మహిళలకు, గర్భిణీ స్త్రీలకు చాలా ఇబ్బంది ఉన్నది. 2-3 ఆడబిడ్డలు చనిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది రైలు పట్టాల మీదకి పోయి. సో ఈ పరిస్థితి అంతా కూడా గమనించి తెలంగాణ జాగృతి నుంచి తక్షణం ఇక్కడ మరి బాత్రూమ్స్ కట్టించేయాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది. దానికి ఇక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళందరూ కూడా సహకరిస్తే రేపటి నుంచి ఆ పనులు ప్రారంభిస్తాం. మరి ఇంకా దారుణమైన విషయం ఏంటంటే అసలు కనీసం మంచినీళ్ళు వస్తలేవు. ఇదివరకు ట్యాంకర్ వచ్చేదంటే ఇప్పుడు మంచినీళ్ళు కూడా వస్తలేవని చెప్తా ఉన్నారు. మరి దానికి సంబంధించి కూడా స్థానిక ఎమ్మెల్యే గారి మీద కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాం, ఎంపీ గారి మీద కూడా ఒత్తిడి తీసుకొస్తాం, మున్సిపల్ వాళ్ళతో కూడా మాట్లాడతాం. మరి ఎట్లా పరిష్కారం చేయాలని కూడా దానికి కూడా ఆలోచిస్తున్నాం. కానీ అన్నిటికన్నా ఎక్కువ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కంప్లీట్ పాలమూరుకు సంబంధించిన వాళ్ళే. మరి పాలమూరు బిడ్డనే ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఈ 350 మందికి మరి డబుల్ బెడ్రూమ్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. చాలా ఖాళీగా ఉన్నాయి, 30,000 పైచి ఇండ్లు ఖాళీగా ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇచ్చిన వాళ్ళు చాలా మంది పోతలేరు. మరి ఇట్లా అవసరం ఉన్నటువంటి వాళ్లకు ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళు వాటిని ఉపయోగించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇండ్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఇంకొక మాట కూడా మేము చెప్తున్నాం. పెద్ద నాయకులు చాలా మంది మొత్తం ఇంతవరకు పురుషులు, మగ నాయకులు వచ్చిపోయారు. మరి వారి గుండె గరగలేదేమో, కానీ ఒక ఆడబిడ్డగా ఇంతమంది ఆడబిడ్డల దుఃఖం చూస్తుంటే చాలా బాధగా ఉంది. నేను మాత్రం ఇక్కడ ప్రజలకు ఇండ్లు వచ్చేంత వరకు ముందుండి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ.